మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారని దీని వలన పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం కలుగుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలన్నారు. అనంతపురంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలి వచ్చి కమిషనర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డి, కెమెరామ్యాన్ మురళి, ఎడిటర్ గురుతో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె కారణంగా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రజలు సహకరించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఉంచాలని, రోడ్డుపై చెత్త వేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సమ్మె విరమిస్తారని, అంతా సహకరించాలన్నారు. నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా మా పాలక వర్గానికి, మా సిబ్బందికి మరియు అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖ శాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, ప్రస్తుతం మనకు అందరికీ కూడా తెలుసు, మన పారిశుద్ధ్య కార్మికులు, తర్వాత ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నందువల్ల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థ వారితో సహకరించి త్వరలో ఈ స్ట్రైక్ కూడా కాల్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాము. ముఖ్యంగా మన శానిటేషన్కి సంబంధించి మనము కొంత ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క విజ్ఞప్తి, ఎవరు కూడా మన ఇంటిలో వచ్చేటువంటి తడి పొడి చెత్తల్ని కొద్ది రోజుల పాటు మనము ఎక్కడ బయట వేయకుండా స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా మీరు బిన్స్లలో ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మన మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు వాటిని వాహనాలకు అందించినట్లయితే కనుక నగరాన్ని కొంతవరకు మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ నగరపాలక సంస్థ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.